ఎస్సీలు ఎస్టీలు హిందువులు కాదా? కొన్నిసార్లు ఇలాంటి పోస్టులు చూసినప్పుడు మాత్రం నిజంగా మనసు మాత్రం ఎంతో తీవ్ర ఆవేదనకి ఆందోళనకు గురవుతుంది. ఏంటి మూర్ఖత్వం? ప్రపంచానికి నాగరికత నేర్పించిన దేశం అని ఒకవైపు చెప్పుకుంటూనే కొంతమంది హిందువులలో ఉన్న ఈ కులపిచ్చి, నా మాటలో చెప్పాలంటే నేను కులగజ్జి అంటాను, ఈ కులగజ్జి కారణంగా ఇంకా నిమ్న కులాల వారిని హిందుత్వానికి హిందూ మతానికి దూరం చేస్తూనే ఉన్నారు. ఈ మూర్ఖపు భావజాలాన్ని ఇంకా తొలగించుకోరా? ఇలాంటివి చూసినప్పుడే ఇంకా మార్పును స్వాగతించరా అని అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్లో ఒక వ్యక్తి తన ఇంటి ముందు టూలెట్ బోర్డుపై ఈ విధంగా పెట్టాడు: కేవలం హిందువులకే, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం కుదరదు అని. ఏది ఇంటి బోర్డు, టూలెట్ బోర్డు. తప్పులేదు, నీ ఇల్లు నీ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నీకు నిజంగా ఒకవేళ వీళ్ళకి ఇస్తే ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇవ్వకు. నువ్వు కేవలం హిందువులకు మాత్రమే ఇస్తా అని పెట్టుకుంటే బాగానే ఉంది. సరే, నీ ఆలోచన, నీ ఇష్టం, నీకు అనిపించిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ కింద నువ్వు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వమని పెట్టావే అంటే ఎస్సీ ఎస్టీలు హిందువులు కారా? చెత్త ఎదవ. నీలాంటి ఎదవల వల్లనే ఇంకా ఎస్సీ ఎస్టీలు ఇతర మతాలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంటుంది, అది సెకండరీ, తర్వాత మాట్లాడుకుందాం. కానీ నాకు ఇలాంటివి చూసినప్పుడు మాత్రం ఒకటి అనిపిస్తుంది: హిందువులకి హిందువులే శత్రువులు అని అనిపిస్తుంది. ఇతర మతస్థుల కన్నా హిందువులకి హిందువే శత్రువు అని నాకు బలంగా అనిపిస్తుంది. మాట మాట్లాడితే గడప వరకే కులం, గడప దాటితే హిందువులం అంటారు. ఏది ఇదేనా? సాటి హిందువులు, అది సాటి హిందువులనే ఇది అగౌరవపరచడం కాదా? అవమానించడం కాదా? ఇలాంటి సన్నివేశాలను చూసుకునే కదా కన్వర్టెడ్ మాఫియా చెలరేగిపోయేది. మనమే ఇస్తున్నాం వాళ్ళకి అవకాశం, మళ్ళీ శుద్ధపూస లేక మాట్లాడతాం. నిజంగా చెప్తున్నాను, హిందువులలో మాత్రం ఈసమంతైన ఆలోచన శక్తి లేదు. గ్రంథాలు వేలల్లో ఉన్నాయి, కానీ మనకు మాత్రం గ్రంథ పరిజ్ఞానం మాత్రం ఈసమంతా కూడా లేదు. ఇకనైనా మారి కొంచెం ఆలోచన శక్తితో అజ్ఞానాన్ని పక్కన పెట్టి, మీ కులగజ్జిని పక్కన పెట్టి ప్రవర్తించండి.